నమస్కారం అండి రైతు మిత్రులారా. ఈరోజు నేను నాగర్ కర్నూలు జిల్లాలో కరవకుర్తి మండలంలో తురకలపల్లి అనే గ్రామంలో ఉన్నాను. నాతో పాటు రైతు గారు ఉన్నారు. రైతు పరిస్థితి ఏంటి, మన మందులు ఎప్పటి నుంచి వాడుతున్నాడు, ఈరోజు రైతు తన పొలం గురించి ఏ విధంగా అభిప్రాయపడుతున్నాడు అనేది మనం తెలుసుకుందాము. చెప్పండి. నా తురకలపల్లి సార్, పోస్ట్ పంజుగుల, మండలం కలవకుర్తి, జిల్లా నాగర్ కర్నూలు. అయితే ఇప్పుడు ఇది ఎకరా పొలమా? ఎకరా సార్, ఎకరా కుబేరా వేరే. సరే, మనము శివకేశవ ట్రేడర్స్ రమేష్ దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు సార్ నన్ను సెప్టెంబర్లో ఒకసారి మేము ఇద్దరం కలిసి వచ్చాము. ఆ రోజు మొత్తం ఊర్లో పరిస్థితి ఎట్లా ఉండే, నీ పొలం పరిస్థితి ఏముండే, నువ్వేమనుకుంటుంటే ఆ రోజు? అలా వద్దనుకున్నా సార్, ఏం దండగా నాది చచ్చిపోతా సార్, నేనే మందులు కొట్టినా నేనన్నా. అంటే నువ్వు వచ్చేవన్న నువ్వు వద్దు అనుకున్నావు అనుకున్నా, తీసేద్దాం అనుకున్నా, ఏదన్నా వేసుకుందాం, మొక్కలు వేసుకుందాం అంటే మీరు ఏం కదండి రమేష్ ని ఉండి నాకు సాధారించారు. దీని అర్థం సెప్టెంబర్లో ఉన్న వర్షాలకి వెనకబడిపోయిన పంట, వద్దనుకున్న పంటని మనము స్టెప్ బై స్టెప్ నీకు రమేష్ గారు నన్ను స్థాయి తీసుకొచ్చిండ్రు, నీకు ధైర్యం ఇచ్చుకుంటూ వచ్చింది. రైట్. అయితే ఎంత ఎకరా ఖర్చు అవుతుంది మీకు ప్రతి స్ప్రేయింగ్ కి? ఇప్పుడు 35,000 అయినా సార్ ఒక పారి. నేను ఇప్పుడు ఇంకా తెంపలేక ఒకటే పారి మొన్న తెంపిన. ఇప్పటికైతే నాకైతే ఇప్పుడు ఇంకా పండు అమ్మలేసేయలేదు, మనం వెనకబడిన పంటను ఇంకా కాపాడుకుంటున్నాం. ఆయన నాకు కూడా మంచిగా రమేష్ చాలా సపోర్ట్ చేసినందుకు చాలా ఆయన కృతజ్ఞతలు. నేను వచ్చి చూస్తా, నువ్వేం టెన్షన్ పడక అన్నాడు. వచ్చిండు, నాకు ధైర్యం చెప్పాడు. నేను మందులు ఉద్దర ఇచ్చినా ఏమనుకోకు, నేను ఇచ్చిన మందులు తీసుకుపోయి కొట్టు, నువ్వు ఎట్లా కొట్టు అట్లా కొట్టు అంటే కొట్టినా. ఇంకా ఈ మట్టుకు తెచ్చిండు సార్ నన్ను. మరి సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని స్ప్రేయింగ్లు ఇచ్చాం? పై మందు కొట్టింటాం. నేను పై మంది అంటే నేను వారంలో 8 రోజులకు ఒక పారి కొడతాను. 8 రోజులకు అంటే నెలకి 3 నుంచి 4 సార్లు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే ఇప్పటివరకు ఒక 15 సార్లు కొట్టింటా. ఒక్కొక్కసారికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కసారికి 2,000, 2,500, 3,000 వస్తుంది. అంటే కింది మందుతో సహా. దీనికి మందుకే కాదు, కిందికి ఇస్తాడు. కిందికి ఇచ్చిన దానికి అవి ఎట్లా అంటే 2,000 5 మందులు 2,000 అవుతాయి. 2,000 అవుతాయి, 100 తక్కువ 1,900 వచ్చింటది. ఇంకా కింది మందుతో దాన్ని కలిపి 2,500, 3,000 కాడికి వస్తుంది. మరి బరువు లేని ఖర్చు చాలా మంది ఎకరాకి 4,000 ఖర్చు పెడుతున్నారు 10 మందికి. అదే సార్, నాకు అంత పెద్ద ఏమి 5,000, 3,000 కానీ ఒక్క ఈ కింది మందుతో 3,000 వస్తుంది. సరే, ఇప్పుడు ఖర్చులు పక్కన పెడితే ఇప్పుడు మొక్కను చూసుకుంటే మనము పక్క కొమ్మలు కానీ ప్రతి కొమ్మ ఎంత సాగిందో ఫస్ట్ మనం తల్లి కొమ్మకి కలుపుల దగ్గరగా బలంగా దృఢంగా మంచిగా వస్తుంది. దృఢంగా దాని తర్వాత పక్క కొమ్మలు చూడండి, ఇది ఎంత పొడవు సాగాలని చూస్తుందో ఇవి కూడా అంత పొడవు అవ్వాలని చూస్తుంది. ఇక్కడ ఒక 6 కొమ్మలు, ఇక్కడ ఒక 6 కొమ్మలు. ఇంకా అదృష్టం ఏంటంటే దీనికి పక్క కొమ్మలు, మళ్ళీ దానికి పక్క కొమ్మలు, అన్ని దానిలో అందమైన కుచ్చు లాంటి ఆకులు, మొగ్గలు. తర్వాత చాలా చోట్ల నల్ల తామర అంతా నాకి పడేస్తుంది మొక్కని. నాకు పడేసింది. ఇప్పుడు మంచిగా మన పూలు చూడండి, పూత మంచిగా నీట్గా వస్తున్నందుకు ఫోన్ చేసిన సార్. స్టాక్ అనేది ఎంత వజ్ర మెరుస్తుంది, కొత్త ఆకులు కుచ్చులు లేకుండా పూలు బలంగా విచ్చుకొని ఉన్నాయి. అంటే కొంచెం గట్టి గాలస్ కూడా పడకుండా ఉన్నట్టున్నాయి సార్. మంచిగా మీకు తెలుస్తలే సార్, నేను కొట్టే కాడికి కొట్టినా సార్, చెప్పిన కాడికి చెప్పి మాకు తెలియడం కంటే నీకు తెలుస్తుంటది కదా. ఎప్పుడు నాకు అప్పటికి చాలా డిస్పెంట్ అయ్యి నేను ఇంకా సార్తోని చూసుకో సార్, ఒక బారు చూసి నాకు ఇట్లా మళ్ళీ ఏం మంది కొట్టాలి ఏం కదాలంటే నేను వస్తాను, అట్లా సార్ కూడా కొంచెం తోలుకొని వస్తాను. అప్పుడు నేను చెప్పింది ఇప్పుడు నిజమే అనిపిస్తుందా? మరి నిజమే అనిపించేది కదా, అన్ని రమ్మన్నది. నీవు రావాలా సార్, నా దానికి ఒక చూసుకొని అన్న సార్ ఇట్లా ఉన్నది మొత్తం ముడతా ఇట్లా మూసుకొని ఏంది నల్లగా ఉన్నది అంతే, ఏం లేదు లాభం లేకుండా. ఇంకోటి ఆ పూతలో కూడా మనకు ట్రిప్స్ ఎక్కడ పెద్ద కనిపించట్లా. అది లేదు, నల్లబద్దం లేదు, మస్తు ఇట్లా చూస్తే అంత వేణు వాడినట్టే వాడేది. నా సెల్లులో కొట్టుకున్నా సార్, ఇట్లా సెల్లో కొట్టుకుంటే గిట్లా అంటే ఇది రాలేదు. ఇట్లా రాలేటప్పుడు ధూమ గిట్ట రుక్కల గుబ్బులు లేచేది అది. అవునవును, అట్లా ఇదంతా నిండిపోయేలాగా రాలుతున్నాయి. ఇప్పుడు లేదు, అందుకొరకు మంచిగా అయింది. దీని కింద పువ్వు చూపి, మంచి పువ్వు చూపి, ఫోటో మంచి పువ్వు అని అది ఏ చూపించినా లేదు అసలు, కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. తెలుపుగా కొందరివి కెమికల్స్ వాడితే ఈ తెలుపు రాదు, ముదురు తెలుపు వస్తుంది, కొద్ది నలుపు ఉంటుంది. కరెక్ట్ చెప్పినావు, నలుపు వస్తుంది. ఇంకోటి అది చూసినమాట ఇది ఉండేది కాదు, రాలిపోయేది అన్నట్టు అనిపిస్తాం మనకు ముందే. కాదు, ఇప్పుడు చూపి నువ్వు ఏదో గమనించినవి చెప్పు నాకు. ఏం చూసినా సార్, దీనికి మన అప్పుడే వచ్చింది పిందే. ఇప్పుడు ఇదంతా రాలేదు కానీ పిందెలు మంచిగా ఇప్పుడు వెళ్తున్నాయి పిందెలు. చూడు మొగ్గ ఎక్కడ ఉంది, చూడు మొగ్గ, పాత మొగ్గనా, ఇట్లా వెళ్తానే ఉన్నాయి. ఈ మొగ్గ వచ్చింది కదా సార్, ఈ మొగ్గ వచ్చింది. దీని అన్న ఉన్నాడు, దీనికి మళ్ళీ ఒకటి వస్తుంది. దీని పెద్ద కింద ఉన్నాడు, పెద్ద ఇది.
మధ్య దాని వెనక లేచి వస్తున్నారు. చూడు కింద కొమ్మలు చూడు సార్, ఇది చూడు ఈ సైడ్ కొమ్మలు చూడు ఎట్లా వచ్చినాయి. ఇవన్నీ కొత్త కొమ్మలు, మొత్తం కొత్త కొమ్మ, ఇదంతా కొత్త కొమ్మ. కరెక్ట్ గుర్తుపడతాడు రైతు, ఇదంతా కొత్తది, అన్న కరెక్ట్ గుర్తుపడుతున్నాడు. ఇదంతా కొత్తది, ఇదంతా కొత్తది. అది పోయింది బాధ. ఇది కొత్త కొమ్మ, దీనికి సైడ్ కొమ్మలు చూడు రాకెట్లు పెరిగినట్టు పెరిగినాయి. మన పక్కల పొట్టు వస్తుంది, పెరిగినంత కిందంగా పూత వస్తున్నట్టు కాపాడుతుంటారు. అదే నువ్వు అంటూ కదా, నువ్వు ఎంత కష్టపడతావో ఇప్పుడు అంత మంచిగా ఉంటుంది అని అన్నదికే నేను నాకు దీని అంటే వాడు నేను ఇదంతా ఇట్లా వస్తలేదు. ఇది అంత పాత కాయ తెంపినా, ఇది కొత్త కాయ. మామూలుగా ఏం కొడతారు మంది అంటే కుట్ట సార్ చెప్పినట్టు రమేష్ చెప్పినాడు అని. ఇప్పుడు మనం ఇన్నిసార్లు 10 సార్లు దగ్గర కొట్టాం కదా. అవును సార్. ఏ మందు ఎక్కువ వాడినావు దాంట్లో? ఈ డబ్బా మందు వేరే పౌండరు ఇస్తాడు ఎక్కువ. దీని నుండి ఎక్కువ నాకు జర మంచిగా అనిపించింది సార్. బాగా పైకి వచ్చింది. అయితే కింద ఇడ్చే మందు కూడా ఏమన్నాడంటే ఈ మందు ఓపారి చక్కెర లేక మన అది దేని లేకుండా ఆ చక్కెర లేక ఓపారి ఇటు పోయినాడు, ఓపారి పౌండర్ ఇచ్చిన. ఆ పౌండర్ కూడా మంచిగా పనిచేసింది సార్. ఆ పౌండర్ కూడా మంచిగా ఇచ్చినప్పుడల్లా ఆ 10 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు అంటే 10 ప్యాకెట్లు ఎకరకు లేక డమ్ములో పోసిపోయి దానికంతా బంద్ అయింది. మంచిగా అయింది. లోపల మొత్తం చెట్టు కెట్టినాక చెట్టు పెద్దగా అయింది. మీద మనము చాలా పొలాలతో పోల్చుకుంటే చాలా ముందరుకున్నాం మనం. అంటే మన ఆరోగ్యంగా ఉంది, పెరిగా ఉంది, గట్టిగా పట్టుకుంటే మంచిగా దిగుబడి వచ్చే స్థాయిలో ఉంది. సరే, మొక్క ఆరోగ్య పరంగా కానీ, తెగుళ్ళ పరంగా కానీ, పురుగుల పరంగా కానీ, పేను పరంగా కానీ ఏ ప్రాబ్లం లేదు మొక్కలో. మనం దీనికి మనం సరైన తిండి పెట్టడము, నువ్వు అనుకున్నట్టు 8 నుంచి 9 రోజులకు ఒకసారి నీట్గా స్ప్రేయింగ్ చేసుకోవడం. అది మళ్ళీ ఆయన కూడా చెప్తారు సార్, నువ్వు ఇంత తొందరపడి కొట్టకు మీద పడుతుంది, అప్పైతే తొందరపడక అని కూడా అంటాడు. చూడండి రైతు మిత్రులారా, మనతో లక్ష్మయ్య అన్న ఉన్నారు. అన్న ఇప్పుడు మనం సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువై పంట అంతా మునిగిపోయి ఇంత మొక్కలు తీసేయాల్సిన పరిస్థితి. ఆ రోజు మనం అన్నకి చెప్పాం, ఒక 3 సార్లు మనది వాడుకుంటూ వెళ్ళండి, ఆ మొక్క మార్పు చూసినాక తర్వాత ఖర్చు పెట్టడానికి రెడీ అవుదాము, ఇప్పుడే ఆలోచన చేయొద్దండి, చదువుకున్న డీలర్ ఉన్నాడు, చదువుకున్న సైంటిస్ట్ ఉన్నాడు, కలిసి ప్రయత్నిద్దాం అని చెప్పాక రైతు కన్విన్స్ అయ్యాడు. మనము ఇప్పటి వరకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చింటాయి ఈ పొలంలో కూడా, కానీ ప్రతి ప్రాబ్లంని మనం పెద్ద కాకముందుకే తక్కువ ఖర్చుతోనే దాన్ని నిర్మూలించుకుంటా మొక్క ఎక్కడా వెనకబడకుండా రోజు పూత వచ్చే స్థాయిలో ఉంది, రోజు మొగ్గలు ఇచ్చుకునే స్థాయిలో ఉంది, రోజు కొమ్మలు వచ్చే స్థాయిలో ఉంది. సో రైతు మిత్రులందరికీ చెప్పేది అంతే, మీరు మిరప మొక్కని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ రావాలి. పురుగులని ఒక్క ఏట్లో చంపాలని కాకుండా దాని తల్లి పురుగులని, దాని గుడ్లని, దాని పిల్ల దశల్ని, దాని కోశాస్తదాలని అన్ని సమానంగా నిర్మూలించేలాంటి మందులు వాడుకుంటూ పోతే మిరప ఈరోజు ఒక నెల రోజులు మందు కొట్టకున్నా కానీ ఇబ్బంది లేని పరిస్థితుల్లో మనకు మొక్క అనేది పెరుగుతుంది. కాయ కూడా పొడువుగా, కాయ షైనింగ్గా, ఎర్రగా, మంచి మార్కెట్లో ఏ దాని పక్కన పెట్టినా కానీ రేటు తూగేలాగా మనకు దిగుబడి వస్తుంది అన్నది కాయ అక్కడ ఉంది. మనం చూద్దాం. అది కూడా ఎక్కడ ఉంటుందా, జర తక్కువ ఉంటుందా పొలం? ఎకరా 4 గుంటలు సార్. ఎకరా 4 గుంటలు. బండి అవసరం ఎట్లా బయలుదేరదులే మళ్ళీ రైట్ లక్ష్మయ్య గారు, మీరు ఇప్పుడు ఉన్న దీన్ని మనం 2 నెలలు పెంచుకోవచ్చు. మనం ఆ రోజు కూడా ఒక్కసారి వచ్చి చూసుకుందాము. మంచి దిగుబడి రావాలని నేను కోరుకుంటున్నాను. మనం నీకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు రమేష్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ధన్యవాదాలు.